పప్పు బాగా కూర్చోద్దాం. ఏమండి ఓయ్ ఇదిగోలే. హాయ్ అండి మీ అందరికీ. సరేనండి, మా ఆయన కోసం చాలా ఇష్టంగా చేశాను బాలామృతం పిండితో. అదేం కాదండి, నేనే పిల్లల కోసం ఏమని అరిగితే చేసింది. అదేం కాదు, అంత జ్ఞానం వచ్చా రాజుకి. ఇంతకి ఎట్టండి ఇష్టవాణ్యా? వీడికేమో బలం వచ్చాయి, శక్తి వచ్చాయి. ఈ మొక్కలు మటన్లు కాదుగా. ఏం బావా మొక్క అంటే గుర్తొచ్చింది చికెన్ బావా. మీ తమ్ముడు వెళ్ళాడుగా, ఫోన్ చేసి చెప్పే చికెన్ తో కొత్తది ఇది వేస్తా బావా నీకు. నువ్వు చికెన్ లో ఏ పార్ట్ రాదు వదలంది. తలకాయ తింటావు, మెడ తింటావు, కాళ్ళు తింటావు. తలకాయ తిన్నావు, మెడకాయ తిన్నావు, లెగ్ పీసులు తింటావు, లివర్లు తింటావు, అట్లా కిడ్నీలు తింటావు. ఏం మరి సంగతి? ఓకేనండి, రాజ్ కుమార్ ఈ రోజు స్పెషల్ గా డిష్ వచ్చేసి బాలామృతంతో బాలామృతం ఇడ్లీలు చేసింది. అంటే ఇడ్లీ రవ్వ కలపడం అయ్యి కాదు, ఇడ్లీ పాత్రలో ఉడికిచ్చిన బిస్కెట్ లాంటి బాలామృతం. అదే ఆవిరి కుడుములు అంటారు చూసారా, ఉడుగులా అలాంటి మాట. రెసిపీ ఎలాగుందో స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. పిల్లలకి చాలా బాగా చేసి పెట్టవచ్చు. బాలామృతం ఫ్రీగా వచ్చిన గవర్నమెంట్ పిండితో. ఇంకేం బావ సంగతులు? తిన్నాడి బాగుందా? టేస్ట్ అయితే చాలా బాగుంది. సుహాసిని సాస్ బాబా వెళ్ళారు, వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా పెట్టేస్తాను. కొంచెం మెచ్చు బావా. బావా వీడియో చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం వచ్చినా బావా ప్లీజ్ బావా. బావా మనిషి మీద పడకాదు, ఎంత బరువు ఉన్నట్టున్నా. సీదా నేను ఎంగిలి పూసా. బావా అన్నదాన్ని ఏమనుకోమాకండి, అప్పుడప్పుడు కొంచెం చిన్న పని అనమాట. ఓకేనండి, సాయంత్రం పూట ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను. సరేనండి, సాయంత్రం పూట ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేస్తున్నా. ఇంటి ముందు కసువు చేసుకొని అంట వేసుకొని బట్టలు మట్టి తీసుకొని అన్ని పనులు అయితే అయిపోయినాయి. పిల్లల కోసం బాలామృతంతో ఇంకా ఇడ్లీ లాగా ఆవిరికి ఉడికిచ్చేసి పిల్లలకైతే హెల్దీ ఫుడ్గా పెట్టబోతున్నాను అనమాట. ముందైతే పిండి మొత్తం కలిపేసుకున్నాం. వాళ్ళు తినేదాన్ని బట్టి చూద్దామండి. తర్వాత బాగా తినేకుంది ఉదయం సాయంత్రం చేయొచ్చు. మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాం. వాటిలో కావాల్సినవి సాల్టు, కొబ్బరి పొడి, ఆయిల్ అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఐ థింక్ ఇవ్వండి. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకున్నాం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఏ విధంగా కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం. వేసుకున్నాం
పిండి అయితే బాగా కలిపేసుకున్నాం కదా, ఇడ్లీ ప్లేట్లోకి అయితే ఇంకా ఆయిల్ రాసేసి మొత్తం అయితే ఆవిరి ఉడకనిచ్చేసేసుకుందాం. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసుకున్నాం, ఆయిల్ పోసేసుకున్నాం. తింటావా? వేసుకున్నాం. ఓకే అండి, ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లు మొత్తం మొత్తానికైతే వేసేసినట్లే కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఆవిరికి బాగా ఉడకనిచ్చేసేసుకుందాం. ఇడ్లీ బాలామృతం ఇడ్లీ అయితే పొయ్యిన అయితే పెట్టేసాం కదా, మూత అయితే తీసి ఉడికినా లేదో చూద్దాం. ఇదిగోండి మనకైతే ఒక స్నాక్స్ అంటే ఇడ్లీలా కాకుండా ఆవిరి ఉడకనిచ్చేలకి ఇడ్లీ అంటున్నాము, కానీ ఇవైతే ఒక బిస్కెట్ లాగా స్నాక్స్ లాగా ఉన్నాయన్నమాట. తీసి పిల్లలకైతే పెట్టేద్దాం. మొత్తం అయితే ఈ విధంగా తీసి పిల్లలు పెట్టేసేద్దాం. ఇంకా యువతల ప్లేట్ కూడా బాక్స్లో పెడితే రోజుకోకూడదు తింటూ ఉంటారు పిల్లలు. అయితే తీసుకున్నాం కదా, కొంచెం డెకరేషన్కి కొబ్బరి పొడి వేసేసుకుందాం.